నమస్కారం రివన్ సార్. కానోకార్పస్ అనే ఒక భయంకరమైన చెట్టు గురించి మీ దృష్టికి తీసుకొద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సార్, ఇది చాలా ప్రమాదకరమైన చెట్టు సార్. ఈ కానోకార్పస్ ఎక్కడైతే ఉంటుందో దాని చుట్టుపక్కల ఉన్న ఇతర వృక్ష జాతిని కూడా ఇది నాశనం చేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, అండర్ గ్రౌండ్ వాటర్ ఎంతున్నా ఈ చెట్టు తీసేసుకుంటుంది. రోజు రోజుకు పడుతున్న వానలు చూస్తుంటే ఈ ప్రతి నీటి చుక్క ఈ చెట్టు తీసేసుకుంటుంది అని తెలిసినప్పటి నుంచి ఆ బాధ ఇంకా ఎక్కువైంది సార్. ఈ చెట్టు యొక్క మూలం ఆఫ్రికాలో ఎంత నీటి కొరత ఉందో, అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటారో మనం అప్పుడప్పుడు వీడియోస్లో చూస్తూనే ఉంటాం. ఆ నీటి కొరత ఎప్పుడు తెలంగాణకి రాకూడదు, తెలంగాణ ఎప్పుడు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి సార్. ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది, కానీ ఏదో చిన్న భయం నన్ను ఆపేసింది. డ్రగ్స్ నియంత్రణ కోసం మీరు చేస్తున్న చర్యలు చూసి ఈ వీడియో ఎలాగైనా మీ దృష్టికి తీసుకురావాలి అనిపించింది. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను సార్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుంది, అలాగే ఆరోగ్య సమస్యలను కూడా తీసుకొస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు కానీ, శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా లాంటి అనేక ప్రాబ్లమ్స్ ఈ చెట్టు కలిగిస్తుంది సార్. ఇంత భయంకరమైన చెట్టు, ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిసి కూడా ఎక్కడ పడితే అక్కడే చెట్టును విపరీతంగా పెంచేస్తున్నారు సార్ గత కొన్ని సంవత్సరాలుగా. సార్, ఇది చిన్న విజ్ఞప్తి, ఈ చెట్టుని ఇమ్మీడియట్గా ఎక్కడున్నా కానీ తీసేసి మన పర్యావరణాన్ని కాపాడండి సార్. నా పేరు అమృత. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.